అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే తమ బాధలను ఎవ్వరికీ చెప్పకూడదు అని తెలుసుకోరు. బంధువులుగా భావించి నీ దుస్థితిని ఎవరికైతే చెప్తావో రేపు నీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం చాలానే ఉంది. కాబట్టి మన రహస్యాలు ఎవ్వరికీ చెప్పకూడదు అని తెలుసుకోవాలి. భర్త తన భార్య నుండి విడిపోతే భార్య తన భర్త చేసే ప్రతి చిన్న విషయాన్ని చూసుకుంటుంది. అయితే భర్త జీవితం దుఃఖమయం. భార్య వెళ్ళిన తర్వాత అతడిని అలా చూసుకునేవారు ఎవ్వరూ ఉండరు. అటువంటి పరిస్థితుల్లో భర్త ఎల్లప్పుడూ తన భార్య గురించి ఆలోచిస్తాడు. ప్రతి క్షణం లోపల ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి భార్య విలువ తెలుసుకొని నడుచుకోవాలి. నిజాయితీగా ఉండటం చాలా మంచిది, కానీ మరీ ఎంత నిజాయితీగా ఉండడం ఒక్కొక్కసారి మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికి వెళ్ళినవాడు ముందు నరికేది ఏది సరిగ్గా ఉంది, ఏది చక్కగా నిటారుగా ఉంది అని చూసే కదా నరుకుతాడు. అలాగే నిందల పడ్డా, అలాగే ఏదెవరైనా హేళన చేసినా, నిందించినా నిజాయితీ గల మనుషులనే ముందుగా నిందిస్తూ ఉంటారు. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. కాబట్టి శత్రువుని భయపెడతావా లేదా బలాన్ని పెంచుతావా? ఏదైనా సరే నీ చేతుల్లోనే ఉంది. తెలివైన వాడు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు. ఎందుకంటే ఆర్థికమైన విషయాల పట్ల మేము ఆర్థికంగా ఎక్కువగా ఉన్నాము లేదా ఆర్థికంగా తక్కువగా ఉన్నాము, రెండూ పంచుకున్న ప్రమాదమే. డబ్బు పరంగా ఎక్కువగా ఉన్నాము అన్నప్పుడు ఇతరులు అప్పుగానో లేదా కొంత మొత్తంగానో ఆశించే అవకాశం ఉంది. అదే ఆర్థికంగా తక్కువగా ఉంటే హేళన చేసి, చులకన చేసి, లెక్కలో పెట్టుకోకుండా, విలువ ఇవ్వకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఈ 3 ప్రశ్నలు నీకు నువ్వు వేసుకో. ఏ పని మొదలుపెట్టినా ఒక 3 ప్రశ్నలు వేసుకో. ఎందుకు నేను ఈ పని చేస్తున్నాను? దీనివల్ల నాకు ఫలితం ఏమిటి? ఇందులో విజయం నేను సాధించగలనా లేదా? ఈ 3 ఎప్పుడు నువ్వు ప్రశ్నించుకుంటావో అప్పుడు నీకు విజయం తప్పక వస్తుంది. విధి 1000 తలుపులు మూసి ఉంచినా ప్రయత్నం అనేది ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానకూడదు. అదే నిన్ను తప్పక గెలిపిస్తుంది అని తెలుసుకోవాలి. ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది నీకు మాత్రం ఉపయోగపడదు. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం చాలా మంచిది. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనసు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం చాలా గొప్పవి కదా. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకోవాలి, తీసుకోవడం కాదు. ఇవ్వడం నువ్వు నేర్చుకుంటే భగవంతుడు నీకు ఇవ్వడం ఆరంభిస్తాడు. ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తి నీవు చేయవలసిన పనులన్నింటినీ చేసేలా చేస్తుంది. గమ్యం స్థిరంగా ఉండాలి మిత్రమా. మార్గం ఖచ్చితంగా నిర్ణయించాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు. అప్పుడే విజయం నీకు అందుతుంది. సూర్యుడు లోకానికంతా వేడిని, వెలుతుర్ని ఇస్తాడు. కానీ మబ్బులు ఆవరించి తన కిరణాలను అడ్డగించే సమయంలో ఏమీ చేయలేడు. అలాగే అహంకారం ఉదయాన్ని అపహరించినప్పుడు భగవంతుడు అందులో ప్రకాశిస్తాడు. భగవంతునికి నచ్చని ఏ విషయమైనా ఉందంటే అది కపటమే. కపటం తర్వాతే ఏదైనా. మిత్రమా, అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతునిగా ఉన్నా శక్తిహీనుడిగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకి చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు, పరమశాంతిలో నిలుస్తావని తెలుసుకో. ఏ కర్మలను అనుభవించడం కోసంగా ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద మాత్రం ఆధారపడి ఉండదు. కాబట్టి
కర్మలను తొలగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనిషి మనసుకి బానిస, మనసు మాయకి బానిస, మాయ పరమాత్మకు బానిస. కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలగుతుంది. మాయ తొలగితే మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు. చివరికి తానే పరమాత్ముడు అవుతాడు. అహంకారానికి ఉనికి లేదు కనుక తీవ్రంగా విచారిస్తే అసలు పొందవలసినది ఏమీ లేదని తెలుస్తుంది. నియమించటానికి మనసు అంటూ లేదని తెలుసుకుంటావు. అసలు నీ ప్రయత్నమే లేదని గ్రహిస్తావు. నువ్వు చేసే ఏ ప్రయత్నము వృధా కాదు మిత్రమా. నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించాల్సిందే. అది మంచి కర్మైనా లేదా చెడ్డ కర్మైనా. నువ్వు ఇతరులను ఏమీ అర్థించవద్దు. నీ అవసరాలను భగవంతుడే తీరుస్తాడు. సాత్వికమైన ఆహారం తీసుకో. నీ చుట్టూ జరిగే విషయాల గురించి చింతించవద్దు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం ఇత్యాది పనులతో మీ కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు. పడిపోవటం, పైకి లేవటం, నీకు టైం రావటం, మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవటం ఇవి అందరి కథలో భాగమే. వాటి అన్నిటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్ణయించుకోవాలి. ఏం జరిగినా తట్టుకొని నిలబడాలి. అలా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. అప్పుడే నువ్వు దేనినైనా సాధించగలవు, దేనినైనా ఎదుర్కోగలవు, జీవితంలో పక్వం తెలుసుకోగలవు. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.